చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక 4-5 కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. 10 yearsలో పిల్లలకు కూడా షుగర్ వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు మధుమేహం టైప్ 1 దానికి లోనవుతున్నారు అనేసి అని అంటున్నారు. అంటే చిన్నపిల్లలు స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒకటేమంటే స్ట్రెస్ అనేటటువంటిది చాలా రోగాలు రావడానికి మనకు సైకో ఇమ్యూనో న్యూరోపెథాలజీ అని అంటారు. అంటే మనస్సులో ఒత్తిడి కనుక నిరంతరం కనుక కలుగుతూ ఉన్నట్లయితే మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్లలో ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా కూడా శరీరంలో ఉండేటటువంటి హార్మోన్స్ అనేటటువంటి చాలా చేంజెస్ వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నట్లు. పిల్లల్లో ఒత్తిడి ఒక కారణం అవుతే ఒత్తిడితో పాటుగా ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంది, శీతల పానీయాలు ఉన్నాయి, తర్వాత వేపుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటివన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు అధిక బరువు వస్తుంది. బరువు పెరగడం వల్ల కూడా మధుమేహానికి దారితీసేటటువంటి ప్రమాదం ఉంది. స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఒక కారణం అవుతే అధిక బరువు కూడా మధుమేహం రావడానికి కూడా దోహదం చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఒక విషయంలోనే స్ట్రెస్ ఒకటే ప్రధానమైన కారణంగా తీసుకోకుండా ఆహారంలో వచ్చినటువంటి మార్పులు, పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు పైన నిశ్చితంగా మనం ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి ఆస్కారం ఉంది. అట్లా చేసుకున్నట్లయితే పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల పైన అయినంత వరకు సాంప్రదాయమైనటువంటి ఆహారం అలవాట్లను కనుక నేర్పినట్లయితే అధిక బరువు వచ్చేటటువంటి ఆస్కారం ఉండదు. అధిక బరువు అనేది మధుమేహం రావడానికి దోహదం చేస్తుంది. మధ్యలో ఒక షాకింగ్ సర్వే, రాబోయే రోజుల్లో దేశంలో ఆల్మోస్ట్ 60-70% మధుమేహానికి లోనయ్యే వాళ్ళే ఉంటారు, దాని నుంచి ఎవరు బయట పడలేరు అని ఒక స్టేట్మెంట్ చూడటం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకు అర్బనైజేషన్ బాగా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే నాగరికత వస్తుంది. నేను ఒకసారి అప్పట్లో 2004 or 2005 ఆ ప్రాంతంలో పెస్టిసైడ్స్ కలిసాయి శీతల పానీయాలలో అని విపరీతంగా ప్రచారం జరిగింది మీడియాలో. నేను ఒక వరంగల్ దగ్గర వచ్చిన టౌన్ వెళ్తున్నా. ఆ రోజు దసరా పండుగ. సో ఎక్కడ చూసినా కానీ చూస్తుంటే పండుగ రోజు శీతల పానీయాలు మోసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ శీతల పానీయాలలో పెస్టిసైడ్స్ కలిసాయిరా బాబు అని మీడియాలో అంతా చెప్తా ఉంటే పండుగ పూట శీతల పానీయాలు మోసుకొని పోతున్నారు తాగడానికి అని అంటే మరి ఏం చెప్దాం? అంటే ప్రజల్లో కూడా ఏంటి అంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వద్దన్నవే తినడానికి ఇష్టపడిపోతున్నాం అండి. ఆ పిజ్జాలు కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, శీతల పానీయాలు కానివ్వండి, వేపుళ్ళు కానివ్వండి, ఈ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, ఆధునికంగా వచ్చేవి ఇవన్నీ కూడా, ఇంకోటి బిర్యానీలు కానివ్వండి, పిల్లలు కూడా లాగించేస్తున్నారండి. బిర్యానీలు, తర్వాత చికెన్ నూడిల్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా రకరకాలుగా మనకు మాంసాహారంతో కూడినటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చెప్పాలంటే. అది క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. మరి దానికి తగినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయట్లేకపోవడం వల్ల అధిక బరువు వచ్చి మధుమేహం రావడానికి దోహదం అవుతుంది. ఓకే, కాబట్టి సో ఎస్టిమేషన్ ఏమిటి అంటే మన ఆహారం అలవాట్లను మార్చుకునేటటువంటి క్రమంలో అంటే మనం చేసుకోవట్లేదు కాబట్టి, జీవన శైలిని మనం సరిదిద్దుకోవట్లేదు కాబట్టి, లోపభూయిష్టమైనటువంటి జీవన శైలి ఉండడం వల్ల మనకు మధుమేహం వస్తుంది అని మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. వస్తుంది అని ఫోర్కాస్ట్ చేస్తున్నాం, మనం ఉండాల్సిన జాగ్రత్తల ప్రకారం మనం ఉండాలి కదా. అంటే లోపభూయిష్టంగా ఉండడం ఏంటి అసలు? ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మధ్యలో ఉన్న హెల్త్ కాన్షియస్, ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఇంకా గతంలోనే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కల్తీ అనేది తక్కువ ఉండదు, ఇప్పుడు కల్తీ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి తప్పితే, బట్ ఈ మధ్యలోనే హెల్త్ కాన్షియస్ చాలా మందికి ఎక్కువైంది అంటున్నారు. అయినా సరే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అట్లా ఏం లేదండి. హెల్త్ కాన్షియస్నెస్ అనేటటువంటిది పెరిగిన మాట వాస్తవమే, మనం కాదంటలేం. కానీ ఆహార పదార్థాల యొక్క మీరు కొనుగోళ్ళు అమ్మకాలు చూడండి, ఏ హోటల్లో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మీరు తలకాయ కూర, బోటి కూర, చికెన్ కూర, మటన్ కూర ఇవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. ఒకప్పుడు ఇది పప్పు, అన్నం, కూరగాయ దొరికితే చాలు కదా అంటారు. మీరు ఎక్కడైనా రోడ్డు మీద చూడండి, ఒక చిన్న బ్యానర్ తగిలించి ఉంటుంది, దాంట్లో నేను చూస్తూ ఉంటాను ఏమేమి ఉన్నాయని ఆహార పదార్థాలు. తలకాయ కూర ఉంటుందండి, బోటి కూర ఉంటుంది, బోటి రైస్ 100 రూపీస్, తలకాయ కూర 120 రూపీస్, మటన్ కూర
అది చికెన్ కూర, ఇవన్నీ అంటే ఎవరు తింటున్నారు? ఇవన్నీ కామన్ పీపుల్ కూడా అలవాటు అయిపోయింది కదా. నువ్వు వ్యాపారాల సరళ తయారు చేసేవాడు ఏం చేస్తాడు? మంచిదో చెడ్డదో తీసుకొచ్చి బొండి అక్కడ పెడతాడు కదా రోజు. చెప్పండి. సో అంటే జీవన శైలిలో వచ్చిన మార్పులు. ఫిష్ కర్రీ అయినా ఉంటుంది అంటే ఫిష్ కర్రీ అక్కడ కనిపించదు. పోనీ ఉన్నంతలో కనీసం ఫిష్ కర్రీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటే అది కనిపించేది, ఫిష్ కర్రీ కనిపించేది. మీరు చూడండి, బోటి కూర, తలకాయ కూర, మటను, చికెను, ఇవి 4 కనిపిస్తాయండి. బ్యానర్ పైన ఖచ్చితంగా ఉంటాయండి. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను నిశ్చితంగా పరిశీలిస్తే. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకున్నాం. బిర్యానీలు హైదరాబాద్లో ఎల్లో బకెట్ బిర్యానీ, గ్రీన్ బకెట్ బిర్యానీ, ఆరెంజ్ బకెట్ బిర్యానీ, నల్ల బిర్యానీ, తెల్ల బిర్యానీ బకెట్లలో పెట్టింది. బకెట్ ఏం చేస్తామండి చెప్పండి? దాంట్లో వాడు ఏమి ఇస్తున్నాడు, ఎలా వేస్తున్నాడు? ఈ మధ్య పట్టుకుంటే ఎంతమంది ఆల్మోస్ట్ అలా కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన మటను, కుళ్ళిపోయిన తలకాయలు ఎక్కడెక్కడ నుంచో, కాశ్మీర్ నుంచో, నార్త్ ఇండియా నుంచో వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లలో దాచిపెట్టేసి పెడుతున్నారు. అంటే మనం తినేది ఎంతసేపు ఉంది చెప్పండి? తినకపోతే ఎంత డిమాండ్ ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అన్నట్లు ఆహార పదార్థాలలో. నేను ఇటీవల కేసులో 2 కేసులు గమనించానండి. 2 చనిపోయారు. ఏమిటయ్యా బాబు అంటే మటన్ తినేటప్పుడు గొంతులో మటన్ ముక్క విరుక్కొని, ఇంకోటి కూడా మటన్ ముక్క విరుక్కొని, అంటే తినేటప్పుడు కూడా అంత ఆబగా తింటున్నానని తెలుస్తుంది కదా. ఈ నెమ్మదిగా తిను, తొందర ఏముంది, అంత కంగారు ఎందుకు? ఎక్కడ ఎదురుగా ఉన్నది మేకేసి లోపలికి వచ్చి మే అని అంటలేదు కదా. ఆ తినే ఆహార పదార్థాన్ని నెమ్మదిగా తినొచ్చు కదా. గొంతులో విరుక్కునేంత పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? అంటే మనకి అంత ఆబగా ఆహార పదార్థాలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ తినాలన్నందుకే కదా కుళ్ళిపోయిందో అవో ఇవో తీసుకొచ్చి పెట్టడానికి. నూనెలు కల్తీ అయిపోయినాయి, ప్రతి దాంట్లో కలర్స్ వేస్తున్నారు. మనం ఇవి గమనించుకోకుండా బిర్యానీ ఉందా చాలు తినేద్దాం, మళ్ళీ దాంతోపాటు కూల్ డ్రింక్ తాగడాలు. సో కాబట్టి దాదాపు డబ్బులు ఇచ్చి మనమే రోగాలను కొని తెచ్చుకుంటున్నట్టుగా ఉంది. అందువల్ల పెరగడానికి స్కోప్ ఉంది అనడంలో తప్పేమీ లేదు. కాకపోతే దాన్ని నష్ట నివారణ చర్యలు ఎంతవరకు చేసుకోవాలనేది ఇంకా ప్రజలు చాలా దూరం నడవాల్సిన ఆస్కారం ఉందండి.